మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగల్లపల్లి గ్రామంలో ఉన్నాము. రైతు శివనారాయణ గారు 4 ఎకరాల్లో పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎండుమిర్చి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. శివనారాయణ గారు నమస్కారం అండి. గత 5 సంవత్సరాలుగా రసాయన రహితంగా పూర్తి సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేస్తున్నారు కదా. మిర్చి అనగానే జనాలకి ఏంటంటే ఎక్కువ పెస్టిసైడ్స్ కొడతారు, పెస్టిసైడ్స్ కొట్టండి పంట రాదు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా. మీకు ఎలా సాధ్యమైంది ఇదంటే నేను కావాలని ఫస్ట్ నుంచి మొండిగా ప్రవర్తించిందండి. ఒక సంవత్సరం డెవలప్ అయిద్దాము, కస్టమర్లు వస్తారన్న ఉద్దేశంతో నమ్మకంతో భారీ ఎత్తున నేను ఈ 4 ఎకరాలు నా స్వయం కృషితో కొంత కొన్ని ఏమో నాకంటే పెద్ద రైతులు ఉన్నారు, మీటింగులు పెట్టి వాళ్ళ మీటింగులకు వెళ్తూ ఉంటా, వాళ్ళ సలహాలు తీసుకుంటా. నేను కొన్ని యూట్యూబ్లలో చూసి అది అవుతుందా కాదా అని చెప్పేసి ఇంటికాడ ఒక 10 సెంట్లు ఉందండి, దాన్ని ప్రయోగిస్తుంది ముందు 10 సెంట్లలో వేసి దాని మీద పని చేస్తుందా లేదా, మనం తయారు చేసింది వాళ్ళు యూట్యూబ్లో చెప్పింది ఉత్తిదా నిజం అనేది ఆలోచనతో ముందు దాని మీద ప్రయోగం చేస్తానండి. అది ఓకే అయితే అప్పుడు ఈ 4 ఎకరాల పంటకి యూజ్ చేస్తా. ఇప్పుడు 4 ఎకరాల్లో ఎన్ని రకాలు పెట్టుకున్నారు మిరప రకాలు? ఒకటి 341 మేడం, ఒక 3 ఎకరాలు 341. ఈ సంవత్సరం ఏవిటీ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఏం చేశారంటే కొత్త వెరైటీ ఇది బాగా కాస్తుంది సన్నాలు, ఇది 1 ఎకరం పెట్టాలని ఇచ్చిండ్రు. అది తేజ సెగ్మెంట్ లో కలుతుంది అనుకుంటా. ఈ వెరైటీ సన్నం ఉంది, ఇదేమో 341 ఇది మిడిల్ కారం, ఇదేమో ఇది ఎక్కువ ఉంటది. ఈ విధంగా చేయటం అయిందండి. 3 ఎకరాలు ఇది, 1 ఎకరం అది. గత 5 సంవత్సరాల నుంచి చేస్తుండ్రు కదా మీరు సేంద్రియ పద్ధతిలో. అప్పుడు మొత్తం 341 అప్పటి నుంచి ఈ సంవత్సరమే సన్నది కొంచెం 1 ఎకరం పెట్టుకున్నారు. ఫస్ట్ ఏడాది పెట్టినప్పుడు ఏమన్నారు, మీ చుట్టుపక్కలనే మొత్తం మిరప తోటలన్నీ కెమికల్ విపరీతంగా పోసే పండిస్తారు కదా, జనాలు ఏమన్నారు అప్పుడు? అప్పుడు పిచ్చోడు అన్నారు. అయితే నా రూటు మార్చానండి నేను. మాకు ఇప్పుడు కొంతమంది రైతులు నీకేంటి బెనిఫిట్ అని కూడా అడిగారు. నువ్వు ఈ విధంగా చేయటం వల్ల నీకు దిగుబడి తక్కువ వస్తుంది కదా, నీకు సేల్స్ లేదు కదా, నీకేంటి బెనిఫిట్ రాబోయే రోజుల్లో వస్తుందేమో, వచ్చినప్పుడే నేనేం చేస్తానంటే నా కస్టమర్లు వచ్చిన వాళ్ళు నా మీద నమ్మకం ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళకి నేను ఇస్తానండి 5 కేజీలు 10 కేజీలు అట్లా పట్టుకెళ్తాను. అట్లా పట్టుకెళ్తే మనకి ఇది దగ్గర పోయిన సంవత్సరం నాకు 18 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం 10 దాటుతుందేమో. ఎందుకు తగ్గింది ఈ సంవత్సరం బాగాలేదు వాతావరణం, ఆర్గానిక్ వ్యవసాయానికి బాగా అనుకూలంగా లేదు. కెమికల్కి ఉంటుంది అట్లా అండి, కెమికల్ కూడా సరిగా లేదట ఈ సంవత్సరం. ఇట్లా ఇప్పుడు 4 ఎకరాల మీద ఒక 50-60 క్వింటాలు అవుతాయి. మాకు అమ్మితే ఒక 15-16 క్వింటాలే 5 కేజీలు 10 కేజీలు పట్టుకెళ్ళేటోళ్ళు. మాకేం సిటీ దూరం, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంతమంది నమ్మరు, నమ్మిన వాళ్ళు పట్టుకెళ్ళి. నాకు కొంతమంది ఫోన్లు కూడా RNP డాక్టర్లు చిన్న డాక్టర్లు ఉన్నారండి. మా అమ్మగారికి ఈ కారం తిన్న దగ్గర నుంచి బీపీ తగ్గుతుంది అది అని అన్నోళ్ళు ఉన్నారు. ఎప్పుడు రావాలి మీ కళ్ళ దగ్గరికి, ఎప్పుడు ఇస్తారు అని అన్నోళ్ళు ఉన్నారు కానీ అట్లా ఎక్కువ మంది వస్తూ ఉండి నాకు సేల్స్ అవుతా ఉంటే నాకు ఇంకా ఉల్లాసంగా నాకు పండించాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఈ 3 మళ్ళు ఉన్నాయండి, ఈ 3 మళ్ళు వరి వేస్తా నేను. ఇది కుంకుమ పువ్వు అని ఒక వెరైటీ దేశవాళ్ళు ఇస్తాను, ఈ 5 సంవత్సరాల నుంచి మేమే తింటాను. తర్వాత ఈ పిల్లలు పుడతారట మాపల్లి సాంబా అని, మొన్ననే కోసిన అవతల మడి 220 రోజులు ఆ పంట. అది పిల్లలు లేని వాళ్ళకి ఫ్రీగా నేను ఇచ్చి 1 సంవత్సరం తింటే పిల్లలు పుడతారు. 10 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారట. అది ఎంతవరకు నిజమని అలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటానండి. నాకు లాస్ వచ్చినా మంచిదే. ఇది ఇప్పుడు ఎట్లంటే నేను మొండి తేరిపోయి ఉన్నా, ఏది సగం చేసి వదిలేయటం అనేది లేదు. కాకపోతే మారుమూల అయిపోయింది, కొంతమంది నంబరు, సేల్స్ ఏమో కొద్దిగా తక్కువ. అయితే 5 సంవత్సరాల క్రింద అసలు ఈ ఆలోచన ఎట్లొచ్చింది, ఈ ఆర్గానిక్ వైపు మళ్ళాలి, విష రసాయనాలు వాడొద్దు మిరప తోటకని ఆలోచన ఎట్లొచ్చింది మీకు అసలు? ఈ ఆలోచన అంటే నాకు 2 కాళ్ళ ఆపరేషన్ అయిందండి, ఇది తిండి క్వాలిటీ. ఇప్పుడు మీ ఈ ధాన్యం తిన్న తర్వాత ఈ కూరగాయలు కానీ, బీరకాయల సీజన్లో బీరకాయలు కానీ, ఏ సీజన్లో ఆ సీజన్లో ఒక మే నెలలోనే మేము కొనుక్కుంటాం. ఏది మాకు చేత కదా, అప్పుడు మాకు పండవు, అప్పుడే కొనుక్కుంటాం. ఉత్తి రోజులు అన్నీ మేమే. ఆయిల్ నువ్వులు మా లోకల్లో కొనుక్కుంటాం, పల్లీలు లోకల్లో కొనుక్కుంటాం, సన్ఫ్లవర్ చిన్నది మిషన్ కొనుక్కుంటాం. మెయిన్ నూనె, కారం, రైస్ అండి జబ్బులు రావడానికి మెయిన్. మీరు అవి 3 మీ పొలంలో పండించుకుంటాము కూరగాయలు. ఈ తిండి వల్ల నాకు ఆరోగ్యం
చాలా రిక్వైర్ అయిందండి. నాగలాంటి వాళ్ళు ఉంటారు కదా అన్న ఉద్దేశంతో నేను మొండిగా ఆర్గానిక్ వైపు అడుగులేసి తర్వాత యూట్యూబ్లో చూసి తర్వాత కుడుముల వెంకటరామరెడ్డి గారని ఖమ్మం, ఆయన బాగా ఆర్గానిక్ చేస్తాడు. తర్వాత ఏమో ఇటు వరంగల్ మనం ఈయనండి పేరు తిరుపతిరావు గారని మన ఇది ములుగు తర్వాత జిల్లా ఏంటి అది భూపాలపల్లి, ఆ జిల్లాలో ఉంటారు. వాళ్ళ సలహాలు తీసుకుంటే వాళ్ళు నా దగ్గర కూడా వస్తుంటారు, ఐడియాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. శివనారాయణ గారు ఇప్పుడు విత్తనం ఏమో ఇది 341 అన్నారు, అది కూడా ఇవన్నీ హైబ్రిడ్ విత్తనాలు, విత్తనాలు హైబ్రిడ్, పద్ధతులు మాత్రం సేంద్రియ పద్ధతులు. ముఖ్యంగా మిర్చి కనగానే నల్ల తామర, రకరకాల తెగుళ్ళు, చీడపీడలు ఎక్కువగా వస్తుంటాయి కదా, వీటిని అధిగమించడానికి మరి సేంద్రియ పద్ధతిలో ఎట్లాంటివి వాడుతుంటారు మీరు? సేంద్రియ పద్ధతులు అంటే ఒకటి మేడం, దిగుబడి తక్కువ వస్తుంది కానీ ఈ బవేరియా బాస్వాన్ ఒట్టిశీలం అనేది మన అశోక్ కుమార్ గారు అని హైదరాబాద్, ఆయన పంపిస్తూ ఉంటాడు 5 లీటర్ల క్యాన్ నుంచి లీటర్ క్యాన్ నుంచి. అదొకటి. చింతల వెంకటరెడ్డి గారిది అని మట్టి ద్రావణం. మట్టి ద్రావణం అంటే మన భూమిలోది ఒక 5-6 అడుగుల లోతులో మట్టి ఎండాకాలం సేకరిస్తే అట్లా అక్కడ ఉన్నాయి చూడండి, అట్లా మట్టి సేకరించి ఒక 15 కేజీల మట్టి, ఒక 200 లీటర్ల రమ్ము, 15 కేజీల మట్టిలో మేము ఆముదం చెట్లు కూడా ఉన్నాయండి. ఆముదం ఏం చేస్తామంటే ఒక 1/2 లీటరు ఏది ఆముదం అందులో మట్టిలో ముందు కలిపేస్తాం. కలిపేసిన తర్వాత ఈ రోజు మేము పిచికారీ చేస్తామంటే ఈ రోజే ఒక 1/2 కేజీ కుంకుడుకాయలు చితక్కొట్టేసి ఉంచుకుంటాం. వాటిని ఉడకబెట్టేసి ఆ రసాన్ని ఈ ఆముదం, ఆ మట్టి, ఆ రసం కలిపేసి దాన్ని 200 లీటర్ల రంబులో పోసి వడబోసుకొని పిచికారీ చేస్తే అట్లా అదొక రౌండ్. ఈ బవేరియా బాస్పా అనేది ఒక రౌండ్. తర్వాత మేము 10 రకాల ఆకులు కషాయం, పసుపు, అల్లం, ఎల్లిపాయ, పొగాకు, తర్వాత సీతాఫలం, యాప, తర్వాత జిల్లేడు, తర్వాత కానుగ, ఇట్లా ఉన్నాయండి రకాలు. అంటే కొన్ని రకాలు ఇంకా ఉన్నాయి కానీ మనకు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కచ్చపిచ్చ దంచేసి ఆవు మూత్రంలో వీటిని మరగేసి వడబోసి అది ఒక ఎకరానికి 2 లీటర్లు, అదో రౌండ్. ఇది బాగానే పనిచేస్తుంది. అయితే ఈ రాకముందు కొడితే, తెగుళ్ళు రాకముందే కొట్టుకుంటూ పోతే ఇది ఓకే అవుతుంది మేడం. తెగులు వచ్చిన తర్వాత అయితే ఈ పని చేయలేము. రాకముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. నల్ల తామర అటాక్ కాకముందే నుంచే దీన్ని ఎప్పుడు మనం డైలీ అది మార్చి ఈ మందు ఒక రౌండ్ కొడితే ఆ మట్టి ద్రావణం ఒక రౌండ్, బవేరియా బాస్వాన్ ఒక రౌండ్, ఇట్లా కొట్టుకుంటూ పోతే ఇది ఎన్పికే అని ఒక ద్రావణం ఇచ్చిందండి కిషన్ చంద్ర గారు. అదిను బెల్లం వేస్ట్ కంపోజ్ అది ఊరబెట్టి భూమిలో వదిలితే అది. ఆవు మూత్రం, శనగపిండి, ఆవు పేడ, ఇంత అడవిలో మట్టి వేసేసి భూమిలో వడబోసేసి డ్రిప్లో వదులుతాం. ఇప్పుడు విత్తనం తెచ్చుకొని నారు మీరే పోసుకుంటారు లేకపోతే నర్సరీకి ఇస్తారా? మేమే పోసుకుంటాం. మీరే నారు పోసుకొని నాటు పెట్టుకున్నారు. మొత్తం మిగతా మనము ఎరువులేసి పండించే దానిలాగానే నారు కానీ సాళ్ళకు దూరము, మొక్కకు దూరం అంతే అంతే అండి. అయితే ఇంకోటి మేడం, మేము మాకు గేదెలు ఉన్నాయి కదా, ఆవులు ఏమి కొంటా ఉంటాం. ఎరువు ఇప్పుడు ఎండాకాలం ఒకటే కుప్ప పోసేస్తాం ఒక చోటే. పోసిన తర్వాత తొలకర పడ్డాక వర్షాలు జూన్ నెలలో స్టార్ట్ అవుతాయి కదా, అడవిలోకి వెళ్ళి ఇప్పుడు కూలీలను తీసుకెళ్తే ఆయన ఎర్రలు తవ్వుతాం. ఈ లాటిని సమానంగా ఎరువు కుప్పని నాంతది కదా దీని మీద వేసేస్తాం. వేసేసేటప్పటికి మనం పంట దున్నుకుని రెడీ అయ్యే లోపల ఇది మొత్తం కంపోస్ట్ అయిపోయింది. కంపోస్ట్ అయిపోతే ఆ కంపోస్ట్ దీంట్లో వాడతారేమో. ఆ కంపోస్ట్ని మేము దుక్కులో ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్నాక బెడ్లు చేస్తారేమో. చేసి అప్పుడు మొక్క బెడ్లు చేసుకొని మల్చింగ్ షీట్ వేసుకొని మొక్క పెట్టుకుంటారు. ఇంకా డ్రిప్ అన్ని కూడా మిగతా పంటల్లాగానే. మామూలుగా మనము రసాయనాలు వేసి పండించే పంటకు ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది? దానికి 25 నుంచి 35 వరకు వస్తుందండి. 30 క్వింటాల దాకా వస్తుంది. నాకు ఫస్ట్ సంవత్సరం, ఇప్పుడు 5వ సంవత్సరం నేను చేయబట్టి, ఫస్ట్ సంవత్సరం నాకు 8 క్వింటాలే ఇది స్టార్టింగ్. మనకు తెలిసి తెలవక కొన్ని అట్లా లాస్ పోయినాం. మరుసటి సంవత్సరం పెరిగింది 12 అట్లా. మళ్ళీ సంవత్సరం 14, నిరుడు 18 మంచిగానే వచ్చింది. నిరుడు మంచిగా వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం తగ్గిందంటే ఈ ఎర్ర నల్లి అటాక్ అయ్యి ఇది అయింది. ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ అంటారు కదా, ఈ అటాక్ అయ్యి కొద్దిగా ఇది అయింది. మనకు ఫస్ట్ ఖాతా ఎప్పుడు తగ్గింది? ఇది జనవరి పండగ వెళ్ళినాక, సంక్రాంతి వెళ్ళినాక తగ్గింది.
ఫస్ట్ ఖాతా దిగినాక ఎన్ని రోజులు ఆరబెట్టాలి, ఇట్లా ఎండబెట్టాలి? ఒక 20 రోజులు పడుతుంది మేడం. ఫస్ట్ మంచు పడుతుంది కదా, అవునవును, అప్పుడు 20 రోజులు పడుద్ది. ఇప్పుడు మటుకు 15 రోజుల కల్లా. ఇప్పుడు ఇది రెండో ఖాతా అన్నట్ట? ఇది మూడో ఖాతా. ఫస్ట్ ఖాతా వెళ్ళిపోయింది, రెండో ఖాతా. అంటే కొన్ని 2 కూడా ఉన్నాయి వెనకేసి, 2, 3 మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో. మంచి దిగుబడి అంటే 2 ఖాతాలు 3 ఖాతాలేని ఇంకా వస్తుందా చెట్టు? 4, 5 కోతల దాకా పోయొచ్చు. అవి చిన్నగా సైజ్ తగ్గుతాయి. మంచి క్వాలిటీ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. శివనారాయణ గారు ఇంత కష్టపడి శ్రమించి సేంద్రియ పద్ధతిలో మిర్చి సాగు చేస్తున్నారు కదా, మరి మార్కెటింగ్ విషయంలో ఎక్కడికి తీసుకెళ్తుంటారు అమ్మకాలకు సంబంధించి? మాకు మార్కెట్ అంటే ఏం లేదు. ప్రైవేట్ అంటే వరంగల్, గుంటూరే. ఈ మామూలు ఇప్పుడు మీరు మందులు కెమికల్ వేసి పండించినా ఆర్గానిక్ పండించినా వాళ్ళకి అనవసరం. ఇది మార్కెట్ రేట్ ఎట్లుంటే అట్లే తీసుకుంటారు. మా ఆర్గానిక్ అనేటోళ్ళకే తెలిసిన వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి, నా కళ్ళం దగ్గరికి, నా తోటలోకి వచ్చి పట్టుకెళ్తారు. అవి ఏమన్నా మిగిలంగా ఉన్నాయి ఏవిటికి అయితే ఎక్కువ మిగిలిపోతాయి. ఏవిటి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఏవిటీలో అందరికి అల్లటప్ప రైతులకి ఇవ్వరండి. ఓకే, ఇది కస్టమర్ ఏది ఆ రైతు సక్రమంగా చేస్తాడా లేదా అని వాళ్ళు ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్లో పేర్లు ఉంటాయి, మందులు కెమికల్ పేర్లు. ఆ మందులు కొట్టి పలానా రోజుకి ఈ రోజు కొట్టినామంటే కొన్ని మందులు 10 రోజుల దాకా కోత కోయకూడదు. కొన్ని మందులు కొడితే 20 రోజుల దాకా కోయకూడదు. ఆ కండిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అవన్నీ అయిపోయిన తర్వాత పంట పండింది, వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చెక్ చేస్తారు, మాకు ఏ మందు కొట్టినారో రాసుకుంటారు, పోతారు. ఏది కెమికల్ కొట్టే వాళ్ళే కెమికల్ కొట్టే వాళ్ళే కొంటారు, కెమికల్ కొట్టని వాళ్ళే కూడా కొంటారు. కెమికల్ కొట్టలేదు కదా మీరు, మరి వాళ్ళకి ఇచ్చిన ధర మీకు ఇస్తారా, మీకు కొద్దిగా ఎక్కువ ఇస్తారా? ఇవ్వరండి. ఇక అందులో పాస్ అయితేనే అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు లాటు పోస్తాం. లాటు పోసిన తర్వాత వాళ్ళు లాటు మొత్తం చేతులు పెట్టి మొత్తం ఇన్ని కాయలు 4-5 చోట్లకి వెళ్ళి తీస్తారు, తీసేసి అవి సీల్ చేసేసి పార్సల్ చేసి ముద్దర గుద్దేసి ఎక్కడికో మరి ఢిల్లీ ఎక్కడికో పంపుతారట. అవి ఒక 6 రోజులకు వస్తుంది రిజల్ట్. అంటే టెస్ట్ చేస్తారా మిరపకాయల్ని? అందులో ఇష్టం ఉంది, ఇది ఫెయిల్ అయినాయి అంటే మీరు బయట ఎక్కడన్నా అమ్ముకోండి, మాకు వద్దంటారు. అట్లా అండి, అది పూర్తిగా మంచిదని తేలితేనే వాళ్ళు కొంటారు. లాస్ట్ టైం అయితే వాళ్ళు ఎట్లా అంటే మార్కెట్ మీద 2000 ఎగస్ట్రా ఇచ్చి తీసుకోపోతారు. 2000 మార్కెట్ మీద 2000 ఎగస్ట్రా ప్లస్ సంచులు వాళ్ళే, మాకు ట్రాన్స్పోర్ట్ లేదు. అట్లా అండి. ఇప్పుడు మేము బయట అమ్ముకోవాలంటే సంచులు మేము కొనుక్కోవాలా, ట్రాన్స్పోర్ట్ మాదే, అమాలి ఖర్చు మాదే, మళ్ళీ అక్కడ అమ్మి పెట్టినందుకు కమిషన్. కింటాకి 2000 పోతాయి. ఏది గుంటూరు కానీ వరంగల్ కానీ ఇవి 2000 ప్లస్ వీళ్ళు ఇచ్చే 2000, 4000 వస్తున్నాయి కదా ఇందులో ఏవిటి ఉంటాయి. ఇది పాస్ అయితే పాస్ అయితేనే పాస్ అయ్యా. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళండి, ఇప్పటికి 3 రోజులు అయితే ఇంకో 3 రోజులకు ఆర్డర్ వస్తుంది సన్న, తీసుకెళ్ళిపోతారు. పాస్ అయితేనే, ఇప్పుడు పాస్ అయితే ప్యాక్ చేయండి అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ లాట్ని శాంపిల్ తీసుకుపోయారు, వాళ్ళు ఢిల్లీలో చెక్ చేయించుకుంటారు, అది పాస్ అయిపోతే ఈ లాట్ అంతా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళే అండి ప్యాక్ చేయమని మనకు ఫోన్ చేసి చెప్తారు. లాస్ట్ టైం ఎన్ని క్వింటాల్ ఇచ్చారు ఏవిటీకి? ఏవిటీకి పోయిన సంవత్సరం నాకు దగ్గర ఒక 18 క్వింటాలే బయటకు అమ్మినండి, ఉన్నాయని ఏవిటీనే తీసుకుపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఈ 341 ఆ సన్నాలు 2 టెస్ట్ చేయించిరా వాళ్ళు? ఈ ఫస్ట్కి వచ్చినాయి కనుక ఈ టెస్ట్ వెళ్ళిపోయి. అయితే ఇంకోటి అండి, 25 క్వింటాల్ మినిమం అయితేనే టెస్ట్. ఇప్పుడు ఈ 25 క్వింటాల్ అవ్వదు కనుక ఇది ఆగిపోయింది. ఇది ఇంకొక రైతు దాంట్లో కలపాల. అయ్యో, మళ్ళీ ఆ రైతు కెమికల్ కొడితే ఇది పోయినట్టే, ఇది బాధ. ఇప్పుడు మీరు రైతు నేను మన 4 పదులు 40 లేకపోతే 4 ఎందులు 24 అయితే టెస్ట్ పంపిస్తారనమాట. అందుకు ఇది అయిపోయింది. రైతు మాది ఏమైందంటే ఇది పాస్ అయినప్పుడు అది పాస్, కెమికల్ ఏదై కొట్టినా సేమ్ ఒకటే కొడతాం కదా, అందుకు మాకు ధైర్యం ఉంటుంది. కానీ అవతల రైతు ఎట్లా ఆటోడు అనేది మీకు తెలియదు. అందుకని 1 ఎకరం ఇవ్వకూడదని మేము ఏబిటి వాళ్ళని పెడితే 4-5 ఎకరాలు ఇదే పెట్టాలి, లేదు అది అన్న 25 క్వింటాల్ కాబట్టి మరి ఎకరం పెట్టుకోలేము కదా మనం. అదే అండి, ఇట్లా ఎకరాలు ఇవ్వకూడదని మీ రైతులు చాలా మంది అడుగుదాం
మాకు ఇబ్బంది అవుతుంది కదా, మరి అందరు రైతులు ఒకలాగా ఉంటారు కదా. ఈ 341 టెస్ట్ చేయించారా ఆల్రెడీ? వెళ్ళిపోయింది 341 కాయ అదే మేడం తోలకపోయింది, అదే 2 ట్రిప్పులు తిరిగినాం. 341 కాయ వెళ్ళిపోయింది, అదొక సన్నాలు ఒకటి వెళ్ళేది ఉంది ఏబిటి వాళ్ళకి. లేదు మనకి కస్టమర్లు ఎవరైనా వస్తే మనం అందులో తీసి బయటకి ఇచ్చుకోవచ్చు. అయితే ఇందులో మంచిగా బాగున్నాయి కదా అన్న ఉద్దేశంలో కొన్ని ప్యాక్ చేసి మన కస్టమర్లకు లోన పెట్టినాం. కస్టమర్ల సంఖ్య ఎట్లుంది అంటే 5 ఏళ్ల నుంచి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందా? పోయిన సంవత్సరం బాగానే వచ్చారండి, ఇంతవరకు ఇంకా అంటే ఫోన్లు చేస్తారు కానీ ఇంకా రావట్లేదు. ఓకే ఓకే. ఇది ఫోన్లు చేస్తాను కానీ రావట్లేదు. ఈ సేల్స్ లేకపోవడం వల్ల కొద్దిగా బాధ అంటే నిరాశ అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడి చేసి ఏముంది, ఆ కెమికల్ వేసిన ఆయనకు నాకు ఒకే ధర దక్కితే నేను ఎందుకు చేయాలి, నా ఇంటి వరకు పెట్టుకోవాలనే ఆలోచన కూడా రైతులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే ఇట్లాంటి మీలాగా కష్టపడి చేసే వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తేనే మార్కెట్ ధర కంటే కొద్దిగా ఎక్కువ ఇచ్చి తీసుకుంటేనే అట్లాంటి తినేటోళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, రైతు కూడా పండించాలి. చాలా మంది నాకు స్నేహితులు కానీ పక్క రైతులు కానీ ఇప్పుడు మిర్చి 10 ఎకరాలు వేసి కెమికల్ కొట్టిన వాళ్ళు కూడా నా దగ్గర పట్టపోతున్నారు, పేర్లు పట్టుకెళ్తున్నారు. ఈ సంవత్సరం కూడా మాకు 10 కేజీలు మాకు 10 కేజీలు ఉంచమని అంటారు, అట్లా కొన్ని ఉంచుతాను. అది మేడం. అంటే ఒకవేళ ఇప్పుడు మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయినా చాలా మంది మీదేమో మారుమూల ప్రాంతం అయిపోయింది, ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచో అక్కడ నుంచి డిమాండ్ ఉందనుకోండి, ఎట్లా మీరు పంపే ఛాన్స్ ఏమైనా కార్గో ఆర్టీసీ ద్వారా? కొంతమంది పంపుతానండి, ఇటు రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్. ఎవరైనా హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే కార్గో ద్వారా వేసే ఛాన్స్ ఉంటుంది? నవతా వేసుకుంటాను, కార్గో వేసుకోవట్లేదా? నవతా వేసుకుంటాను, నవతా ట్రాన్స్పోర్ట్ ఉన్నోళ్ళకు కుదురుతాను. మీ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మీరు నవతాలు వేసి పంపించగలరు. ఇటు ఖమ్మం ఒకటి ఇవి పంపుతాను. ఖమ్మం వాళ్ళు కూడా బుధవారం ఆర్డర్ ఉంది. అయితే నేనేంటంటే మీరు నాగారం వెళ్ళి వేయాలి, ఇక్కడికి 30 కిలోమీటర్లు. ఓహో, మీరు నవతాలు వేయాలన్నా 30 కిలోమీటర్లు తీసుకుపోవాలా? ఎందుకు వెంకటాపురంలో లేదా మనకి? లేదండి, ఆర్టీసీ కార్గో కూడా తీసుకోడండి. ఓహో. అయితే మేము అన్ని కలిపి అందరి బుక్ చేసుకున్న తర్వాత ఆటోలో వేసుకొని పంపించడం జరుగుతుంది. అదొక శ్రమనే. శ్రమ అండి, ఈ మారుమూలలు ఉన్నందుకు ఇది ఒక ఇబ్బంది అవుతుంది. దీన్ని దాటితే మీరు ఎంత మంచిగా కష్టపడి. అయితే ఇందులో తిన్న వాళ్ళు మట్టుగా రిజల్ట్ మాకు బాగా చెప్తారండి, నాకు అదొకటి చాలా సంతోషం. నేనేమైపోయినా పర్వాలేదు కానీ నాకు తృప్తి, నేను పండించింది వాళ్ళు ఇట్లా రిజల్ట్ వచ్చిందని. కొంతమంది కారం చెక్కు చెదరకుండా ఇంకా ఉందని ఫోన్లు, బాగుంది మీ కారం అని ఇంకా ఫోన్లు, ఇట్లా ఉంది. కానీ బాగానే ఉంది, కానీ నాకు కొద్దిగా శ్రమ ఉంది. దానికి తోడు నేను ఈ కెమికల్ లేని తిన్న దగ్గర నుంచి నాకు ఆరోగ్యం కూడా మెరుగుపడింది, బాగుంది. కొద్దిగా టాబ్లెట్లు గీబ్లెట్లు ఏజోలు ఏం లేదు, బాగానే ఉంది. తలపోటు కూడా ఏం రావట్లేదు, ఇంతకుముందు తలపోటు అవి ఇచ్చేది కానీ అసలు ఏం లేదు. ఎండలోనే తిరుగుతాం, పొద్దుటే ఎక్సర్సైజ్ అంటే మామూలుగా వాకింగ్ అయినట్టు అయితే అంటారు కదా. మీరు ఇంత కష్టపడి సేంద్రియ పద్ధతిలో ఎండుమిర్చి వండిస్తున్నారు, మీకైతే మంచి మీ శ్రమకు తగ్గ ఫలితం రావాలని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శివనారాయణ గారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.